ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ఆల్మైటీ మిరకల్ మినిస్ట్రీ ప్రోగ్రామ్. దేవునికి స్తోత్రం కలుగునాక మీ అందరినీ ఆల్మైటీ అంటే సర్వశక్తి అద్భుత కార్యాలకి ఆహ్వానిస్తున్నాం. Today I would like to talk on as it's New Year, I would like to wish everyone a happy New Year to all the viewers watching this program. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలని ఈ రోజు మీ ముందు నించున్నాను. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. As I say in every year, today I would like to say to everyone that submit your life to Jesus Christ, give your life to him, accept him as your savior in your life. ఈ రోజు నేను చెప్పబోతున్న అంశంలో మీ జీవితాలు యేసు ప్రభువుకి సమర్పించుకోండి. ముందు ఫస్ట్ మీ జీవితాలు సమర్పించుకొని ఆయన్ని మీ హృదయంలోకి యాక్సెప్ట్ చేయండి, స్వీకరించండి. అప్పుడు నూతన సంవత్సరంలో అనుభవంలోకి వస్తాము. Give your hearts to Christ and he will come and live with you and he dwell in your hearts. మీ హృదయాన్ని ఎప్పుడైతే ప్రభువుకి ఇచ్చారో ఆయన మీ హృదయంలోంచి వచ్చి మీతో నివసిస్తూ, మీతో జీవిస్తూ, మీతో నడుస్తూ ఉంటాడు. ఆయన Ask Jesus Christ to forgive your sins because he is faithful and just to forgive all your sins. యేసు ప్రభువుని నా పాపాలు క్షమించండి, పాత సంవత్సరంలో చేసిన పాపాలు తీసివేయండి, కడగండి అంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మీ పాపాలన్నీ క్షమించి మిమ్మల్ని తీసుకుంటాడు. So my dear friends, accept Jesus Christ into your life today and he will come and dwell with you in this new year. ప్రియమైన సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు మిమ్మల్ని మీరు ఆహ్వానిస్తే ఆయన మీతో ఉంటారు. మీ జీవితాలు ఆయనకి సమర్పిస్తే ఎందుకంటే గొప్ప కృతజ్ఞత మనం ప్రభుకి చెల్లించటే గర్వకారణం. Praise the Lord. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తుని యొక్క అద్భుత కార్యమైన ఈ కార్యక్రమానికి మరొకసారి ప్రభు దయ, కృప, కరుణ, జాలి వల్ల మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా యేసు ప్రభువుకి స్తోత్రం చెల్లిస్తాను, కృతజ్ఞతలు చెల్లిస్తాను. మీ అందరూ ఇంతవరకు క్షేమముగా దేవుని కృపలో, దయలో క్షేమముగా కాపాడబడి మరొకసారి ఈ ప్రోగ్రాం చూడడానికి మీ అందరూ మీరు ఇచ్చేసినందుకు మీకు నిండా ముందు దేవునికి మీకు స్తుతులు. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు వరకు ఎన్నో కార్యక్రమాలు మీరు చూశారు. క్రిస్టమస్ గురించి రకరకాల ప్రోగ్రామ్స్ మీరు విన్నారు, కన్నారు. కానీ క్రిస్మస్ అయిపోయింది. మరలా న్యూ ఇయర్కి మనం కొత్త సంవత్సరంలోకి ప్రవేశపెట్టబడ్డాం. కానీ ఒక్క మాట ఈ క్రిస్మస్ గురించి ఒక రెండు మాటలు నేను ఇంట్రడక్షన్ ధ్యానించి, ఎందుకంటే ప్రభువు కొరకు సిద్ధపడ్డాను మెసేజ్. తర్వాత మనం కొత్త సంవత్సరంలో మెసేజ్లోకి వెళదాం. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందున, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా, దూత తెల్పెను గొల్లలకు శుభవార్త, నా దివసంబు వింతగా, ఖ్యాతి మీరగా వారు యేసును గాంచిరి, స్తుతుల నరించిరి. ప్రేమల తండ్రి, కృపగల ప్రభువా, మరొకసారి నేను నీ తరపున మాట్లాడుతుండగా నీ కృపతో నింపి, నా దగ్గర ఏమీ లేదు, మీరు వచ్చి మాట్లాడిన మేము వింటాం. ఈ పరిశుద్ధాత్మ శక్తితో బలపరచండి తండ్రి. మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా వినువారు కూడా ప్రభువా నీతో ఉండి సహవసించి అనేక అద్భుతాలు పొందాలని కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, క్రిస్టమస్ గురించి 4 మాటలు మీకు చెప్తాను. ముందుగానే ఒక పాట పాడి ఉన్నాను. దానిలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే నేను నేర్చుకున్న ప్రభువు నాకు బోధపరిచినవి. గొర్రెల కాపరులు, వారి గురించి సంఘంలో కాపరులు కూడా ఎలా ఉంటారో యేసు ప్రభు మంచి కాపరిగా మనకి ముందు అధ్యాయాలు ఎలా వివరించారో, అందుకే గొర్రెల కాపరిని ఎంచుకున్నారు. వాళ్ళు చాలా అమాయకులు, వారికి ఏమీ తెలియదు, నీతున్న వాళ్ళు. వారు అర్ధరాత్రి పూట గొర్రెలు కాచుకుంటుగా దేవదూతల ప్రత్యక్షం ముందుగా వారికే కనబడింది. అందులో ఇదిగో ప్రజలందరికీ కలుగు మహాసంతోష వర్తమానము తెలియజేస్తారు. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టున్నాడని, ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానం అని అక్కడ రాయబడి ఉంది. ఆయనకి ఇష్టలుగా ఉండేటట్లు ఈ క్రిస్మస్ దినములో మనం మొట్టమొదటి పాయింట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఇష్టలుగా జీవిస్తే మీకు సమాధానం వస్తుంది. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే మీకు ఆనందం కలుగుతుంది. ఆయనకి ఇష్టలేని మనుషులుంటూ చింతపడొద్దు, భయపడవద్దని చెప్పిన మాటల్లో ఇంకా కొత్త సంవత్సరంలోకి వెళ్తూ భయపడి చింత అనేది మనసులో తీసేసుకోండి. ప్రభువుని స్తుతించండి, ప్రభువును వేడుకోండి. యేసు ప్రభు మీ హృదయాల్లో జన్మించాడు. ఆయన నీతిమంతుడు, నీతి కలిగి నడుచుకోండి. ఆయనలో ఏ పాపము లేదు. మనందరి కొరకు ఆయన జనించి మనకి కొత్త నూతనమైనటువంటి అవకాశం ఇస్తూ
నూతన సంవత్సరంలోకి ఈరోజు మనం పట్టబడ్డాం. నూతన సంవత్సరంలోకి వెళ్తున్న మనం క్రీస్తుని కలిగిన జీవితం కలిగి ఉండాలి. యేసు క్రీస్తుని ధరించుకున్న మనం, క్రిస్మస్ చేసుకున్న మనం క్రీస్తుని జీవితంలో నీ హృదయంలో కలిగి ఉన్నాడా? యేసు ప్రభుని మీరు ధరించి ఉన్నారా? సమాధానం కలిగి జీవిస్తున్నామా? మనం నీతిని అనుసరించి బ్రతుకుతున్నామా? చూడండి, కీర్తనల గ్రంథంలో మాట ఉంది, నీతిని అనుసరించి వాడే ఎవరు యెహోవా రాజ్యంలో ప్రవేశించగలడు. ఎక్కడ దేవుని మాటలు నీతి కలిగి, నీతి జీవితం కలిగి, అబద్ధములాడిక నిజం పలుకువాడే అట్టివాడు నీతి కలిగి జీవిస్తాడని. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచరా. నీకు నీ జీవితంలో అన్రైచియస్ అంటే అనీతి ఉండి, నీతి లేకుండా ఉంటే నీకు విశ్వాసము రాదు, ఆత్మ ఫలాలు రావు, ఆత్మ వరాలు రావు. యేసు ప్రభువుని నమ్మిన మనం, క్రిస్మస్ సందేశం విన్న మనం జీవితంలో యేసును నువ్వు ధరించావా? యేసు నీ హృదయంలోకి వచ్చాడా? ఆ నీతి కలిగి ఉన్న బ్రతుకు జీవితంలో అదే క్రిస్మస్ ఆరాధన. ప్రభువుని ఆరాధించాం. మనం ఇంకొక మాట చెప్పబడింది, ఇమ్మోలియోలు అనే మాటకు దేవుడు మనకు తోడని అర్థం. యేసు ప్రభువు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీతో జీవిస్తున్నాడు ఆయన. అట్టి కృపలో మనం జీవిస్తూ ఆయన మనల్ని దీవిస్తూ ఈ నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశపెట్టాం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపమే మనసుకు మోక్షం. నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా, నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా. పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే కరుణించులే నిన్ను కలకాలం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు ఈ నవోదయం. ఈరోజు నూతన సంవత్సరం జరుపుకుంటున్నా మనం దేవుల్లో ఎలా ఉండాలి? ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచారు. ఒక మాట నేను చెప్తాను, మరి నాకు చూపించిన మాటలు. కొత్త ఏడు మరి మొదలు పెట్టాం, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం, అందరూ బాగానే మరి సంతోషించాం. కానీ క్రిస్మస్ దినాల్లో ఎలాగ ఉన్నామో, ప్రభువుని ఎలా కలిగి ఉన్నామో అదే ఈ నూతన సంవత్సరంలో మనం మన జీవితాన్ని కంటిన్యూ చేయాలి. యేసు ప్రభు చెప్పిన మాటల్లో అక్కడ పులిపిండి నీలో ఏదన్నా ఉందా చూసుకోమని రేవన్. ఆ పులిపిండి దేవుని రాజ్యం గురించి చెప్పబడింది, కానీ ఆ పులిపిండి నీలో ఉంటే ఆ పిండంతా కూడా పులిసిపోద్ది అన్నట్లు నీలో చేదైన వేరులేవి మొలగకుండా ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎలా జీవించాలో ప్రభు మాటలు బట్టి కీర్తనల గ్రంథం 34లో మాట ఉంది. ఏమనుంది? చెడ్డ మాటలు పలుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకో, కీడు చేయటం అని మేలు చేయండి అన్న. అప్పుడు ఏమొద్దంట? ఎక్కువ దినము బ్రతకగలవాడు ఎవడైనా ఉన్నాడా? అనేక సంవత్సరములు ఎక్కువ కాలం ఉండాలి. ఈ సంవత్సరం గడిచిపోయింది అంటే ఒక భక్తుడు అంటున్నాడు, ఇంకొక కాలంకి వెళ్తే మనం చావుకు దగ్గర అవుతున్నాం. కరెక్ట్. అది మనం ఏళ్ళు పెరుగుతున్న కొద్దీ మనం మారు మనసు పొంది, మారు మనసే మనిషికి మార్గం, పశ్చాత్తాపమే మనిషికి మోక్షం. నీకు స్వర్గానికి వెళ్ళాలి, మోక్ష రాజ్యం నువ్వు పొందాలని అనుకుంటే నీవు పశ్చాత్తాప హృదయంతో ఈ నూతన సంవత్సరంలో ప్రవేశం జరగాలి. పశ్చాత్తాప హృదయం నీలో లేకపోతే, మారు మనసు లేకపోతే, ఎన్ని న్యూ ఇయర్స్ వచ్చినా, ఎన్ని జీవితకాలం ఎంత నువ్వు ప్రయాణం చేసినా అది వృధా. అందుకే ఒక గొప్ప దైవజనుడు కూడా చెప్తాడు, ఏంటి? గర్విష్ఠులు యెహోవాకు హేయరు. ఒకసారి నయమాన్ అనే కుష్ఠవాడిని ఎలీషా ప్రవక్త ములగమంటారు. ఎన్నిసార్లు? 7 సార్లు. దానికి ఆజ్ఞకి ఆయన లోబడి ములిగాడు కనుక స్వస్థత పొందాడు. అదే గర్వం దగ్గర ఉంటే గర్విష్ఠుడు దేవుడు ఎవరిని హృదయము నీ యందు అనుకునో, ఎవడు దీనుడై వినిగి మన మనసుతో నీ దగ్గర వణుకుతూ ప్రార్థన చేస్తాడో వాడిని మీరు దృష్టిస్తున్నాను. అందుకొరకే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులే ఉండి తగిన సమయం ముందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. తగ్గించుకోండి వాడు హెచ్చింపబడిన వాడు
ఈరోజు సంఘాల్లో నాకు ఆ పోస్ట్ కావాలి, నాకు ఈస్ట్ పోస్ట్ కావాలి, నాకు సెక్రటరీ పదవి ఇవ్వలేదు, ప్రెసిడెంట్ పదవి ఇవ్వలేదని ఇంకో చర్చకి వెళ్ళిపోతున్నాడు వీడికి పదవే కావాలి. ఇక యేసు ప్రభు వద్దు నీకు. యేసు ప్రభు ఉంటే చెడ్డ మాటలు పలకడి, ఇప్పుడు నేను పదవులు కపట మాటలు. అందుకే ఒక భక్తుడు పూర్వకాలంలో మా నాన్నగారు ఉన్న సమయంలో మాట చెప్పాడు. మా నాన్నగారు ఉన్న రోజుల్లో ఆయన లేరు, ఈ పాస్టర్ ఏవే ప్రభు పిలుపు అందుకున్నారు. ఆయన పాస్టర్ గారు మా పెదాన్నగారు వీళ్ళు ఉన్నప్పుడు ఓ మాట చెప్పారు, చెడు అనుకో చెడు కనుకో చెడు వినకని. అది కోతుల మీద స్టోరీ చెప్పబడి ఉంది. కానీ ఆయన చెప్పిన మాటల్లో కాచుకో, చూచుకో, చేసుకో అని 3 మాటలు వచ్చాయి. అప్పుడు ఏమి కాచుకోవాలి? న్యూ ఇయర్తో ఏమి కాచుకోవాలి? నీ నోరు కాచుకోవాలి. చెడ్డ మాటలు పలుకునే నీ యొక్క నోరు కాచుకోండి. మేలు నొందుచు అనేక దినాలు బ్రతకగలవాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకుని నోడు, కపటమైన మాటలు పలుకు పెదవులు కాచుకోండి. నరపుత్రుడా అంటాడు, ఒక దగ్గర అంటాడు, ఎండిన ఎముకల్లాగా ఉండొద్దు, జీవము రావాలి. కొత్త సంవత్సరంలో పరిశుద్ధాత్మను పొందాలి. రోజులు బాగోలేదు. నాకు తెలిసిన 2 స్నేహితులు సడన్ గా సిక్కైపోయారు. మొత్తం శరీరం అంతా స్తంభించిపోయింది. చెయ్యిలు పంచి ఎవరో 2 సాయం పట్టి తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. నీ హృదయంలో నువ్వు దేవుని విశ్వసించిన నీవు, నన్ను ఎవరైతే శ్రద్ధగా వెతుకువారు కలరేమో అని ఆయన కను దృష్టి లోకం అందంతటా సంచారం చేస్తుంది. నన్ను వెతుకువారు కలరేమో అని నువ్వు ఆయన వెతుకుతున్నావా? నీ నోరు కాచుకుంటున్నావా? మృగ పక్షి సర్ప జరచరాలన్నీ నాలుక సాధు అయినాయి, కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయలేరుడు. అది నిరర్గళమైన విషయంతో నిండింది. ఏ పెదవులు ఏ నాలుగుతో దేవుని స్తుతిస్తున్నావో అదే పెదవులు అదే నాలుగుతో నీ పొరుగువారిని నీ శత్రువులను దూషిస్తున్నావు. యేసు ప్రభువు చెప్పలేదు. ఆయన వచ్చింది ప్రేమమూర్తి, ప్రేమగా వచ్చాడు. ఒక్కగానో కుమారుడు, అద్వితీయ కుమారుడు ఏదని విశ్వసించి ప్రతి వాడు నిత్య జీవం అనుభవిస్తాడని. యేసు ప్రభువు పునరుద్ధానుడై లేచాడని నీ హృదయం మంది విశ్వసిస్తే నీవు రక్షించబడతావని వాక్యం సెలవిస్తుంది. అట్లా వదిలేసి మన నోరు మనం ఎలా కాస్తున్నాం? ఈ న్యూ ఇయర్లో నువ్వు ఎలా ఉండాలి? ఇది దేవుడు చెప్పిన మాటలు ఇవి. నేను ప్రభువు దగ్గర కనిపెట్టాను, ప్రార్థన చేశాను. ఇదిగో నోరు సరిగా సర్దిపెట్టుకో, కపటమైన మాటలు వస్తున్నాయి. కీడు చేయటం మానేయి, సమాధానం వెతుకు. ఇతరులు కీడు చేద్దామని తలంపు తీసేయి. ఎవరికైనా బాకీ అచ్చుంటే ఇచ్చేయి. ఈ లోకం తీసిన తర్వాత అక్కడ పరలోకంలో మొన్న ఒక పాస్టర్ గారు ఒక క్యాసెట్ చూశాను. పరలోకంలో ఈయన అక్కడికి వెళ్ళి నించుంటే 20 మందినే సెలెక్ట్ చేశాడు, 80 మంది బయటికి పోయారు. ఏంటి అక్కడ పరిస్థితి? నీ హృదయం ఆయనకి ఇచ్చావా? నీ నోరు కాచుకుంటున్నావా? నీ నాలుక ఎలా ఉంది? ఏం మాట్లాడుతున్నావు? దేవుని స్తుతిస్తున్నావా? ప్రతి దినం నీ నోట్లోంచి రావాల్సింది యేసు ప్రభు పాటలే, యేసు ప్రభు స్తుతులే. నేను ఎప్పుడు కూడా ఆయన పాటలు పాడుతూ ఉంటాను. ఏదన్నా పాట వస్తే హల్లెలూయా హల్లెలూయా అని స్తుతిస్తుంటాను ఆయన. అప్పుడు సాతానుడు స్తుతిస్తే సాతాను పారిపోతాడు, కులికితే తిరిగి వస్తాడని ఓ ఫాస్టర్ పాట పాడాడు. నువ్వు ఈ దాంట్లో కాచుకో, నువ్వు కాచుకో, జాగ్రత్తగా కాచుకో. నా పెదవుల ద్వారా కాపు పెట్టి ప్రభు అంటాడు. నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం అంటాడు. రెండో విషయం చూసుకో. ఏమి చూసుకోవాలి? కళ్ళుతో ఏం చూస్తున్నావు? నువ్వు నీ కన్ను ఆయన లోకంలో సంచారం జరుగుతుంది. ఆయన చూస్తున్నాడని నువ్వు గ్రహిస్తున్నావా? ప్రభు చూడలేదులే, నేను ఏ పాపం చేసినా పర్వాలేదు అనుకోవద్దు. నీ కన్ను శుభ్రంగా ఉండాలి, క్లారిటీ ఉండాలి. నువ్వు ఏం చూస్తున్నావు? ప్రభు చూడలేదా? నువ్వేం చేస్తున్నావు? ప్రభు చూడలేదా? సినిమా చూస్తారా? లేకపోతే ఇది ఎంటర్టైన్మెంట్, కాసేపు మర్చిపో, మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి ధ్యానించు, మోకాళ్ళ మీద పడి ఏడు. దేవుని చిత్త ప్రకారం నడిపిస్తాను. నీవు ఏమి చూస్తున్నావు? నోరు కాచుకో. ఎవడన్నా అడుగుతాడు నీ దగ్గరికి వచ్చి, ఏం చేశాడు దేవుడు నీకు ఇన్ని రోజులు? దేవుడు కష్టం. షటప్. మిస్టరీస్ ఉంటాయి. ఒకడు అంటాడు ఏవేవో వాదిస్తుంటాడు, ఈ బైబిల్లో ఇన్ని యుద్ధాలు ఎలా జరిగాయి, దేవుడు ఆడలేదుకి. నోర్మై, వ్యర్థ ప్రయాసంలో వ్యర్థ ప్రసంగాలు మానే. అవన్నీ మిస్టరీస్. అవి నీకేం సంబంధం? నీ బ్రతుకు ఎలా ఉందో సరిచూసుకో, నువ్వు ఎలా జీవిస్తున్నావో సరిచూసుకో. అంతేకాని వాళ్ళు అందులో ఎలా ఉంది, నువ్వెవడో రహస్యాలు ఛేదించడానికి హూ ఆర్ యూ క్వశ్చనింగ్ చేయడానికి దేవుణ్ణి క్వశ్చన్స్ చేసుకుంటే నాలెడ్జ్ వస్తుందట. ముందు నువ్వు బైబిల్ చదువు. ఫస్ట్ యూ రీడ్ యువర్ కంప్లీట్ బైబిల్ చదువు, అప్పుడు దేవుని జ్ఞానం నీకు వస్తుంది. అంతేగాని అందులో క్వశ్చన్ ఆన్సర్స్ ఎదుగుతాను ఇందులో నువ్వెవడో షటప్ అంతే. మిస్టరీస్ బోల్డ్ ఉన్నాయి. నువ్వు దేవుని ప్రార్థన చేసుకో,
నీకు దేవుడు మేలు చేయాలా కీడు చేయాలా? నువ్వు ఎలా ఉండాలి? నీ నోరు ఎలా ఉంది? ముందు చెప్పాను, కాచుకో. నువ్వు చూస్తున్నావు చూపులు, నీ చూపు వ్యభిచారతలు. ఒక సిస్టర్ని ఎవరన్నా చూస్తే బాగుందంటే అది వ్యభిచారం అనలేదా దేవుడు? అలాంటి సమయాలు నీకు సంభవించినప్పుడు, ఇంత అందంగా ఉంది ఎట్లా అన్నప్పుడు, అప్పుడు నువ్వు మనసులో అనుకో మాట, ఆవిడ నా చెల్లి, ఆవిడ నా అక్క, నా సిస్టర్ ప్రభు అంటే అది దేవుడు వింటాడు. ఆమేన్. అది దేవుడు వింటాడు. అప్పుడు ఆయన హృదయం. అందుకే అంటాడు, మానవుడు పై వేషాన్ని చూస్తాడు, దేవుడు హృదయం. నేను ఇప్పుడు వేషం వేశాను, కోట్లు వేషం. హృదయం కావాలి దేవుడికి. అందరూ వేస్తున్నారు కదా సూట్లు, సరే మనం వేద్దాం, మనకి ఏదో దేవుడు ఇచ్చాడు కదా ఈ క్రిస్టమస్ కానీ నేను వేశాను. కానీ నాకు ఇష్టం ఉండదు సన్మానాలు, దండలు వేయడం, ఇది సూట్లు, నాకు ఇష్టం ఉండదు. అది దేవుడు ఒక పద్ధతిగా మనం ఉండాలి. దేవుడికి ఆయన నచ్చలేదు. ఆయన సింపుల్గా ఉన్నారు, సింపుల్గా వెళ్ళిపోయారు. ఆయన చాలా ఆయన ద్వారా నేర్చుకుంటే ఇతరులకి మేలే చేశారు కానీ ఎక్కడ కీడు చేయలేదు. ఈ విధంగా నువ్వు నోరు కాచుకోవాలి, చూపులు జాగ్రత్తగా చూడాలి. నీ కన్ను చెడుదైతే నీ హృదయం అంతా తేపడు. నీ బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్. హృదయంలోంచి వచ్చిన మాటలే నోటి ద్వారా వస్తాయి అంటాడు. అందుకే అంటాడు హృదయం చాలా పవిత్రం. నోటి ద్వారా తినేవి బహిర్భూమిపోతాయి, కానీ హృదయంలోంచి వచ్చిన దురాలోచనలు కుట్రలు అది డేంజర్ అన్నారు యేసుప్రభు. ఈ నోరు కాచుకోవాలి. కొత్త సంవత్సరం మంచి చూపులు చూసుకోవాలి. దేవుడు మీకు తేటగా చక్కటి చూపిస్తాడు, అది ఖచ్చితం. లేదు నేను వినను, దేవుడి మాట వినను, నేను ఎలాగా చెత్తే చూస్తాను ఇచ్చేస్తానంటే ఏమవుతుంది తెలుసా? నీ కళ్ళు ఎండిపోతాయి. ఎంతమంది తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు? లోయకాకులు పీకెత్తాయి అనే వాక్యంలో సెలవిస్తుంది తల్లిదండ్రులు ప్రేమించమని. ఎంతమంది తల్లిదండ్రులు చెప్పిన మాట వింటున్నారు? ఈ కొత్త సంవత్సరంలో దేవుడు చెప్పినట్టు తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. వారు ఏది చెప్తే చెయ్యండి. ఇతరులు దొంగలు కొంతమంది మన చుట్టాల్లోనే కొత్త కొత్త ఆలోచనలు పుట్టించి ఏవేవో చెప్పుకొని ఈ లోకం మనది కాదు. అందుకే అంటాడు లోకాశ నేత్రాలు అని. అందుకే ప్రభు యేసు నా రక్షక పాటలు అంటాడు, లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము, నీ దివ్య మహిమ స్వరూపమును నిండారా నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక వసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. యేసు ప్రభుని మళ్ళీ మనం బాలయేసు అన్నారు క్రిస్టమస్లో. ఆయన ఇప్పుడు బాలయేసు కాదు, మరలా గెస్ట్లు వచ్చేస్తుంది, సిలువేసేస్తారు. నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ తలంపుల ద్వారా ఆయన మళ్ళీ సిలువేస్తున్నారు. ఈ కొత్త సంవత్సరం దేవుడు ఏదైతే మాట్లాడమని చెప్పాడో అదే చెప్తున్నాం మీకు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నావు, నోరు కాచుకోమని చెప్పాను, చేసుకో. ఏమి చేసుకో? పెళ్లి చేసుకో, అది తర్వాత సంగతి. ఇంట్లో కర్ర పెళ్ళిళ్ళు ఉన్నాయి, మంచి వినగానే ఉన్నాయి. ఏడు చేసుకోవాలంటే నీ చేతులతో కష్టపడి పని చేయి. నీ చేతులు మంచి పని చేయాలి. ఎందుకు ఇచ్చాడంటే దేవుడి 2 చేతులు చెప్పనా? ఒకటి రిసీవింగ్, తీసుకోవడానికి, ఇంకోటి దేనికి? గివింగ్, ఇతరులకి ఇవ్వడానికి. ఇప్పుడు చాలామంది రిసీవింగ్, నాట్ గివింగ్. విధవరాలను దృష్టించండి అయ్యా. నేను చెప్తున్న ప్రార్థనలు, నేను చెప్తున్న మాటల్లో విధవరాలు ఉన్నారు, జాబ్ లేని వాళ్ళు ఉన్నారు. ఎంతసేపు నీవే తినడం, ఇంటెలిజెన్స్, కోడిపెట్టలు, బిర్యానీలు తినడమే, తాగిడమే. నీ పక్కన ఉన్నాడు పండగ చేసుకుంటా లేదా? ఆడికి ఏమన్నా ఉందా? బట్టలు కొనుక్కున్నా, ప్రభుకి క్రిస్టమస్ వచ్చిందని నువ్వు ఆలోచన చేసావా? లేదు. నేను చాలా మందిని చూశాను. ఈ కొత్త సంవత్సరంలో మారు మనసు పొందు, పశ్చాత్తాప హృదయంతో రా బయటికి. గివింగ్, రిసీవింగ్. నువ్వు ఎప్పుడైతే ప్రభువుకి ఇవ్వడం నేర్చుకున్నావు, పేదలకు దానం చేసావు, అది గివింగ్. అప్పుడు నువ్వు రిసీవింగ్, దేవుడు నీకు ఇస్తాడు. అంతేగాని ఎప్పుడు కూడా వ్యర్థమైన వాటి అందే మనస్సు ఉంచుతాం. నీ చేతులు కష్టపడి పనిచేస్తున్నాయి. ఏం చేస్తున్నావు చేతితోటి? మన చేతితో? చాలామంది ఈరోజు నేను చూశాను, మరి రకరకాల రంగురంగుల దుస్తులు ధరిస్తున్నారు. మా బాస్ ఒప్పుకోడు, కట్ చేసేస్తారు, ఇది ఎలాగో తీసేస్తారేమో. ఆ రంగురంగుల దుస్తులు ధరించిన వాళ్ళే చేతితో లంచాలు తీసుకుంటున్నారండి.
డబ్బులు తీసుకున్నారు, తీసుకొని అని పెట్టుకుంటున్నారండి. నీ చేతులు ఏం కష్టపడుతున్నాయి, ఏం చేస్తున్నాయి? నువ్వు గివింగ్, రిసీవింగ్. దేవుడు తరపున నీ 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయి. హల్లెలూయా, నువ్వు చేతులతో కష్టపడు, కాసుకో, మంచి పనులు చేసుకో. నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావు, ఎక్కడ సంతకాలు పెడుతున్నావు, చాలా జాగ్రత్తగా చూసుకొని నువ్వు ఈ ఈ ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టాలి. చెడు వినకు, చెడు కనకు, చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు. ఇక్కడదే సూత్రం. మహాత్మా గాంధీ చనిపోయినప్పుడు ఆయన దగ్గర బైబిల్ దొరికిందని హిస్టరీలో చదివాను. ఎక్కడిది? చెడు అనుకో, అనొద్దన్నాను ఇప్పుడే చెప్పాను. కాచుకో, నోరు కాచుకొని. ఎన్నో ఉన్నాయి నోటి మీద, దేవుడు చెప్పి. చూసుకో, మంచి చూపులు చూసుకో. చెడు కనుక అన్నాడు, అదే ఇందులో, అదే బైబిల్లో, ఇదే సూత్రం. చెడు వినకు, చెడు అనకు, చెడు కనకు, కాచుకో, చూసుకో, చేసుకో. ఇవి ముఖ్యమైన సూత్రాలు. ఈ నూతన సంవత్సరంలో మనం మారు మనసుతో పశ్చాత్తాపం కలిగి ఒక దృఢమైన నిర్ణయం తీసుకో. నువ్వు దృఢమైన నిర్ణయం తీసుకో. ఈ లోకంలో నాదంటూ ఏమీ లేదు, నాదంటూ ఏమీ లేదని పాడాడు అతను. ఆ ఇల్లు నాది కాదంటాడు, ఒళ్ళు నాది కాదంటాడు. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా అంటాడు. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, ఈ ఇల్లు, ఈ భోజనం, నడుస్తున్న ఈ భూమి, తింటూ ఆరంగించే ఆహారం కేవలం నీదేనయ్యా, కేవలం అది మర్చిపోయి బాగా డబ్బు ఉంది, మంచి బిల్డింగ్, సంఘంలో గౌరవం ఉంది, కారు ఉంది, డబ్బు ఉంది, నాకు ఏమిటి అనుకున్నావు నువ్వు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. నీవు సంపాదించి నువ్వు ఎవరు వగును? ఆమేన్. ఎవరు వగుతాయండి? ఎవరు వగుతాయి? ఎందుకు? ఏసీబీ ట్రాప్స్. ఎంతమంది డబ్బులు దాచుకొని పోతున్నారు. ఏదో ఒక ఇల్లు కట్టించు, లేకపోతే ఒక తుఫాను షెల్టర్ కట్టు, ఏమీ లేని వాళ్ళకి, పేదలకి దానం చేయి. ఎందుకు దాచి నువ్వు చేసిన పని ఏమిటి? కానీ 3వ పాయింట్, యుగ సంబంధమైన దేవత మనోనేతాలకి గుడ్డితనం కలుగు చేస్తుంది. ఇంకోటి, యుద్ధోపకరణాలు నీ కంటికి కనబడవంటాడు. ఎన్నో శక్తులు, మీరు పోరాడినది వాయు మండల దురాత్మ సమూహాలతో పోరాడుతున్నారు. అపద్యం మందు వాడిని ఎదిరించడానికి మీరు సర్వాంగ కవచం ధరించుకోవాలంటున్నాడు. సత్యమును దట్టి, నీతి అని మైమరుపు, పాదములకు సమాధాన సువార్తని సిద్ధ మనస్సుని జోడు, రక్షణను శిరస్త్రానం, దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గము ఉందా? దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గం ఉందా? దుష్టుని అగ్నిబాణ ఆర్పడానికి విశ్వాసం నీలో ఉందా? ఇవి నీకుంటే ఈ కొత్త సంవత్సరంలో నువ్వు వెళ్తావు. మనము యుద్ధ వీరులం, మహిమాత్మను పొందిన ప్రార్థన వీరులం, భయపడను, జడియను, అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గ వీరులు అంటాడు. ఈ కొత్త సంవత్సరంలో అవి నీకు వచ్చాయా? వచ్చేయాలా? టైం దగ్గర పడిపోతుంది, సమయం దగ్గర పడుతుంది. దేవుడు ఖర్చు ఇస్తాడు. ఆయన కాపరిగా ఉన్నాడు. అదే గొర్రెల కాపరి కనబడ్డాడు ఆయన. మంచి కాపరి నా యేసయ్యా, నీవు మేపు గొర్రెను నేను, నీ మార్గములో నడిపించుమా, నా చుట్టూ నీ రక్షణ కంచె వేయుమా. యోబు అడిగింది యోబు దగ్గర, ఆయన చుట్టూ రక్షణ కంచె వేసావు కదా, తీ. అప్పుడు ఆయన అన్నాడు, నా విమోచకుడు సజీవుడు, నేను చనిపోయినా ఆయన్ని చూస్తాను అన్నాడు. అట్టి నిశ్చేత నీలో ఉందా? నీ చుట్టూ కంచె వేశారా దేవుడు? ఆయన నేను విలువ పెట్టుకొని సొత్తు, నీ చుట్టూ కంచె ఉంది. నీ పరిచర్య తుదముట్టించే నా నియమం అంటాడు అక్కడ పౌలు గారు. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందు కోరి నీ స్నేహితుడా నైతినే. అట్టి నిశ్చయిత మనకుందా? ఈ యుగ సంబంధమైన దేవత మనోన్నత గుడికాలు తెస్తే సర్వాంగ కవచం నీకుంటే నువ్వు యుద్ధ వీరుల్లా నడుస్తావు. ఆమేన్. అట్టి విశ్వాసం నీకు రావాలి అంటే నువ్వు నీతి కలిగి జీవించాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటాడు. వారు తృప్తి పడుతుంటాడు ధన్యతుల్లో. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటాడు. హృదయశుద్ధి ఉందా? నీ హృదయశుద్ధి కలిగి ఉన్నావా? ఎవరు దేవుడు చూశారు, దేవుడు అబద్ధం, అదంతా రాంగ్. నువ్వు హృదయశుద్ధి కలిగి ఉంటే దేవుడిని తప్పకనే చూస్తావు. ఆ హృదయశుద్ధి నీలో లేకపోతే ఇది ఏం లేదు. దేవుడు కృపకాలంలో మనం ఉన్నాం. దేవుడు ఇంకా కరుణామూర్తి. ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. నువ్వు సర్వాంగ కవచం ధరించుకున్నావా? దేవుళ్ళలో నువ్వున్నావా? ఆత్మ వరాలు పొందేవా? ఆత్మ ఫలం నీలో ఉందా?
ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహం నీలో ఉందా? అవి లేవే. ఆశా నిగ్రహం ఉందా? లేదు. దీర్ఘశాంతం ఉందా? లాంగ్ సఫరింగ్ ఉందా? ఉండదు. ఎందుకు ఉండదు? నువ్వు దేవుల్లో లేవు కనుక. దయాళుత్వం ఉందా? మంచితనం ఉందా? లేవు. సంఘం అభివృద్ధి పడాలి, రివల్యూషన్ రావాలి. ఆ రివల్యూషన్ దేవుడు ఇస్తున్నాడు, ఆ ప్రత్యక్షత మనలో రావాలి. ఈ కొత్త సంవత్సరంలో మనం అలాగని లేకపోతే ఏది మనం నోరు కాచుకోలేం, చూసుకోలేం. ఇతరులకి ఏమన్నా ఇవ్వాల్సి వస్తే ఈ కొత్త సంవత్సరంలో దేవుని అందు నేను అభినందిస్తున్నాను, ఆ అచ్చు వేసినది తిరిగి ఇచ్చేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు పరిశుద్ధాత్మ నీతో ఉంటుంది, ఆయన దేవదూతలు నీతో ఉంటారు. కాలు తప్పదు, పైకెత్తి నిన్ను ఆయన ఎత్తిపడతాడు. అటు కృపలో దీవించుగాక. ఆమేన్. ప్రేమల తండ్రి, కృపగల ప్రభువా, బిడ్డలు మీరు ఇచ్చిన మాటలు నేను జ్ఞాపం చేసుకొని వాళ్ళతో మాట్లాడి ఉన్నాను ప్రభు. మీరు ఏదైతే చూపించారు, ఆ ప్రభు క్రిస్టమస్ బర్త్డే జరిగినప్పుడు ప్రభుని హృదయాల్లో ఉంచుకొని ఈ కొత్త సంవత్సరం ఎలా వెళ్ళాలో మీరు మాకు చెప్పారు కనుక అట్టి సంగతులన్నీ మా హృదయాల నుంచి నడిపించి కృప దయచేయమని, వీళ్ళని ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. సమయాభావం. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ జీసస్. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. Though none go with me, still I will follow. Though none go with me, still I will follow. Though none go with me, still I will follow. No turning back, no turning back. The world behind me, the cross before me. The world behind me, the cross before me. The world behind me, the cross before me. No turning back, no turning back. No turning back, no turning back. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday.